నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కూటమి ప్రభుత్వం కులరహిత సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తోంది. వెల్లడించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం. ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. స్మార్ట్ మీటర్లు ఆపాలి, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి డిమాండ్ చేసిన విజయవాడ 50వ డివిజన్ కార్పొరేటర్ మోయి సత్యబాబు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కులరహిత సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తుందని, ఎస్సీ అట్రాసిటీ కేసులు అదుపు చేయాలని, బాధితులు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం సూచనప్రాయంగా తెలియజేస్తున్నారని, తదుపరి చర్యలు కఠినంగా ఉంటాయని సూచనప్రాయమైన హెచ్చరిక చేశారు. ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కావస్తా ఉంది. ఈ 2 నెలలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వటం, దాంతోపాటుగా రాష్ట్రంలో కానీ గతంలో జరిగినటువంటి అంశాల మీద కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రధానంగా దళితుల యొక్క హక్కులు కాపాడటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది కమిషన్ చైర్మన్గా కూడా నేను అదే ప్రాసెస్లో ఉన్నా. అయితే దురదృష్టం ఏంటంటే 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 135 కంప్లైంట్స్ వచ్చాయి అట్రాసిటీకి సంబంధించి. నేను వచ్చిన తర్వాత దాదాపుగా 72 వచ్చాయి. అంటే గతం ప్రభుత్వంలో చేసినాయి కానీ, ఈ మధ్యకాలంలో జరిగినాయి కానీ, ఈ సంవత్సర కాలంలో జరిగినాయి కానీ ఇవన్నీ ఫేస్ చేసుకుంటే దాదాపు 135 అట్రాసిటీస్ కేసు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఏ విధంగా దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ లక్ష్యం సమాజ నిర్మాణం, కులరహిత సమాజం నిర్మించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరకుండా కొంతమంది సైంధవులాగా అడ్డుపడి వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత నాతో పాటు అధికారులకు కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఎంతో ఎడ్యుకేటెడ్ జిల్లా అని చెప్పుకుంటూ ఉంటాం. ఎన్టీఆర్ జిల్లా 50 వస్తే 50లో 13 ఎన్టీఆర్ జిల్లాయే ఉన్నాయి కేసులు. ఆ 13 కూడా దురదృష్టం ఏంటంటే కేసులు కూడా కడతలేదు అధికారులు. ఎవరైనా సరే ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు సేకరించి ఎఫ్ఐఆర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఆ విచారణలో లోపాలుంటే అది వేరు. కానీ అసలు ఎఫ్ఐఆర్ కట్టకుండా పూర్తి సాక్షిగతదారులతో ఐపీఎస్ దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని సరి చేసుకోమని వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నారు మీడియా ద్వారా. ఎందుకంటే బాధితుడు ఎప్పుడు కూడా మీ స్టేషన్కి వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా బాధతో ఉన్నవాడే మాత్రమే బాధితుడు అవుతాడు. అంతే తప్ప ఏదో చేయాలని ఏదో చెందాలని రాదు. కొన్ని 1-2 ఉండొచ్చు, లేకపోతే ఎక్కువగా మీరు అనుకున్నట్టు లేకపోతే మీరు చెప్పినట్టు వాటికి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ అనేది రావాలి. దాంతోపాటు డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఎవరు ఇవ్వట్లా. వీళ్ళు ఏంటంటే క్యాజువల్గా చైర్మన్ అంటే లేకపోతే కమిషన్ అంటే ఏదో క్యాజువల్ అనుకుంటున్నారు. దీనికి ఉన్నటువంటి స్టాట్యుటరీ ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులు నేను ప్రదర్శన చేయడం మొదలు పెడితే కొంతమంది అధికారులు ఇబ్బంది పడతారు. దయచేసి అధికారులకు నేను మొదటిసారి మీడియా ద్వారా చెప్తా ఉన్నా, ఏ కంప్లైంట్ వచ్చినా సరే వాళ్ళు గౌరవంగా చూడండి, ఆ కంప్లైంట్ స్వీకరించండి, కంప్లైంట్ అప్లై చేయండి. అదేవిధంగా కమిషన్ నుంచి వచ్చే వాటి డీటెయిల్డ్గా మీ రిపోర్ట్ ఇవ్వండి. అది ఇవ్వకుండా మేము పంపించాము ఏదో చేసామని అది సరికాదు. అదేవిధంగా కొంతమంది అయితే నేను రిమైండర్ పెట్టే వరకు కూడా రిప్లై ఇవ్వట్లా. రిమైండర్ పెట్టి రిప్లై అడిగి ఫోన్లు చేసి ఇవన్నీ చేయడం అనేది సరికాదు. దయచేసి దాన్ని సరి చేసుకోమని అధికారులు కోరుతా ఉన్నా. దాంతోపాటుగా ఈరోజు ప్రజెంట్గా ఉన్న వాటిని చూస్తే ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినటువంటి 13 కంప్లైంట్స్లో పాలిటెక్నిక్ కంప్లైంట్స్ 3, అంటే మిగతా 10 కూడా కట్టకుండా వదిలేశారు. దానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి జిల్లా స్థాయి అధికారులకు ఉంటుంది. దాంతోపాటుగా గ్రీవెన్స్కు సంబంధించి ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కానీ లేదంటే రీసర్వేలో కానీ గతంలో సర్వే చేసిన విషయాల్లో కానీ
అనేకమైనటువంటి అవకతవకలను అటు సరి చేయమని కూడా అర్జీలు ఇచ్చారు. అధికారులు కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి 10 పై స్థాయి అధికారుల వరకు కూడా వాటిని క్యాజువల్గా తీసుకుంటా ఉన్నారు. అది సీరియస్గా తీసుకోమని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో దానిలో జీవో నెంబర్ 19 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అది చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కేటగరైజేషన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది. అవన్నీ కూడా కోర్టులు ఇచ్చిన తర్వాత ప్రమోషన్లో ఇవ్వాలి. దాంతోపాటు అందరూ కూడా ఏమంటున్నారంటే ఎడిక్వసీ సరిపోయింది, దానికి ఏం చేయక్కర్లేదు అని అంటున్నారు. ఇది 100 గారి సైకిల్ తీసుకోవచ్చు, 200 సైకిల్ తీసుకోమని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు చదవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. దయచేసి అధికారులు 200 సైకిల్ తీసుకోండి. ఏదైతే ట్రాన్స్కో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లలో అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అడ్మిషన్స్ విపరీతమైన ప్రెజర్ ఉంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో గురుకులాల్లో అడ్మిషన్స్ చాలా కావాల్సింది. దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి? వీళ్ళు పరీక్షలు పెడుతున్నారు, 300 ఖాళీలు ఉంటే 3000 మంది అప్లై చేస్తున్నారంటే డిమాండ్ సప్లై ఈక్వల్ అవ్వాలి. దాని మీద కూడా అధికారులు కోరుతా ఉన్నాం. ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్ బలోపేతం, సంఖ్యాపరంగా దాన్ని పెంచడం, మినిస్టర్ గారితో కూడా. పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగింది. పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సదుపాయాలు, సిబ్బంది మరింత మెరుగ్గా సేవలు అందించేలాగా చూడాలని ఎమ్మెల్యే సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీలలిత, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఇన్ఛార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమామహేశ్వరి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వంగలపూడి సతీష్, మేడిశెట్టి కుమారి, కరుపూరి రాజు, రండి సత్యనారాయణ, ఆనవిల్లి శాస్త్రి, నూనె రామారావు, గడ్డం పెదకాపు, పిల్ల పెదకాపుతో పాటు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ డాక్టర్స్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు హాస్పిటల్ ఉండాలని చెప్పి ఆలోచనతో ఇలా గవర్నమెంట్ నడుపుతుంది. ఈ ప్రమోషన్స్ వీటిలో కొంత ఇబ్బంది వచ్చినా తొందరగా మరి ప్రమోషన్స్ క్లియర్ అయిపోతే కొత్త రిక్రూట్మెంట్ కానీ, లేకపోతే ఇక్కడికి ప్రతి హాస్పిటల్కి ఎండీ కానీ, అలాగే సర్జన్ కానీ అవసరం మనం ఖచ్చితంగా కనవాటికలుగా ఈ రెండు కూడా పూర్తిగా అవసరం. ఇంకైతే దాన్ని కూడా నేను మాట్లాడి అదే కాదు అన్న హాస్పిటల్ అవసరం కనుక మాట్లాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా మన 100 బెడ్ మనం ఆ రోజు చిన్న హాస్పిటల్ని ఇవాళ 50 బెడ్ చేసాం. మేమే చేసాం. 7 లక్షల కోట్లతోటి దాని ఫెసిలిటీస్ కల్పించి ఆ రోజు హాస్పిటల్కి మనం చూపెట్టాం. మనం 100 బెడ్ హాస్పిటల్ చేద్దానికి ప్రయత్నం ఉన్నాం. 50 బెడ్ అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే 100 బెడ్ అంటే నేను పీపీపీ మోడల్లో 100 బెడ్ చేస్తాను, మీరు ఐడెంటిఫై చేసుకొచ్చి ఈ సైటు మీరు బిల్డింగ్ చూసుకుంటే దాన్ని 100 బెడ్ ఇస్తానని ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. దాని కూడా ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. అలాగే మందుల విషయంలో కానీ మందులు కొరత లేదు, జనరల్గా మందులు కొరత లేదు. ఇలాగే ఇప్పుడు డబ్బులు కూడా ఈ గవర్నమెంట్ రిలీజ్ చేయవలసిన డబ్బులన్నీ కూడా తొందరగా రిలీజ్ చేస్తే ఎక్కడ ఇబ్బంది కూడా ఉంటుంది. మా చిన్న సమస్యలు ఉంటాయి. ఆ మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా మా కమిషనర్ గారు చూస్తారు. కరోనా సమస్యలు వచ్చిన మనం చూసుకోవాలి. ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, అలాగే కరోనా విషయాలు, అలాగే టెక్నికల్గా మిషనరీస్ దెబ్బతిన్నప్పుడు అది కూడా మనం బాగు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్స్రే పని చేయాలి. అలాగే టెస్ట్లు అన్నీ కూడా బాగుండాలి. ఇవన్నీ కూడా బాగుండాలి. ఒక హాస్పిటల్ వాతావరణం మంచి వాతావరణం కావాలి. మరి దీన్ని మంచి వాతావరణంలో మనం 60 బిల్డింగ్ కట్టించి మంచి వాతావరణంలో పెద్దాపురంలో ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశాను. దీనికి ఇప్పుడు అన్ని బాగానే కానీ మొన్నటిదాకా ఈ ట్రాన్స్ఫర్ విషయంలో మరి హ్యాట్రిద్రో ఎండి అలాగే సర్జరీ లేకపోవడం బాధ. దాన్ని ఇమీడియట్గా నేను సాల్వ్ చేసి అలాగే మనకి తీసుకెళ్ళి ఇమీడియట్గా పెట్టేలాగా చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అలాగే కొత్త కమిటీ కూడా ఉంది. కమిటీతో ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వస్తున్నారు, అన్ని టెస్టులు చేస్తున్నారు, ఫుడ్ బాగుందని చెప్తున్నారు, ట్రీట్మెంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాం మేము. ఎక్కువ 400 మంది ఇవాళ పేషెంట్ రావడం వల్ల బిగినింగ్లో కొంత ఫస్ట్ అవర్లో కొంచెం ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా మీరు కమిటీ మెంబర్స్ వచ్చి కొంచెం మీరు కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ధైర్యంగా
వెళ్ళగలరు. దానికి మీరు కూడా టైం కేటాయించి 1-2 గంటల ఉదయంలో 10 గంటలకి మీరు ఇక్కడికి వచ్చి చేయాలని చెప్పి. ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు అయితే హెల్త్కి సంబంధించి ఇలా సీఎంఆర్ ద్వారా ఎవరైతే ఆపరేషన్ చేసి ఉన్నారో మనకి 60% వరకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మనకి ఇస్తున్నారు. మన గవర్నమెంట్ మనకు కూడా ఉంది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంది. లేదా ఎవరి ప్రతి ఒక్కరు కూడా వైద్యం మీద భారం ఉండకూడదు, వైద్యం అని ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఈ మంచి అన్ని పెట్టి జనరల్ హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కానీ, సీఎంఆర్ ద్వారా డబ్బులు ఇవ్వడంలో కానీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో కానీ ఇవన్నీ కూడా నేను కరెక్ట్గా వెళ్తున్నాయి కనుక ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఉన్నారు. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలి నుంచి ప్రదర్శన చేపట్టారు. యూనియన్ నేతలు ఎం జగ్గునాయుడు, రాంబాబు మాట్లాడుతూ పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలను ఆర్జిస్తూ ఉన్న డైరీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలు మారుస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కార్మికుల జీవితాలతో ఆటలాడడం తగదన్నారు. తొలగించిన కార్మికులు రోడ్డున పడ్డారని, ఆ కుటుంబాలన్నీ ఆకలి కేకలతో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇప్పటికైనా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే కార్మిక ఉద్యమం అంటే ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరించారు. నేతలు రాజేంద్ర ప్రసాద్, కిరీటం తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు, విశాఖ డైరీలో యాజమాన్యం పూర్తి చట్ట విరుద్ధంగా దుర్మార్గంగా 300 మంది కార్మికుల్ని బయట పెట్టేసింది. వీళ్ళు ఉపాధిని తొలగించింది. ఇందులో 200 మంది మహిళలు ఉన్నారు, 100 మంది పురుషులు ఉన్నారు. ఈ 2 ఏళ్ల నుంచి జీతాలు లేక, ఉపాధి లేక వీళ్ళ కుటుంబాలు చాలా దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి స్థానిక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ భరత్ వెంటనే జోక్యం చేసుకుని చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి విశాఖ డైరీ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకొని వీళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వీరిని యాజమాన్యం చట్టవిరుద్ధంగా వ్యవహరించింది. ఈ కార్మికులంతా కూడా ఇటీవల జరిగినటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు ఓట్లేశారు, ఎంపీగా భరత్ గారికి ఓట్లేశారు. మరి 300 కార్మికులు మీకు ఓట్లేసి గెలిపించిన కార్మికులు వీధులు పడితే, యాజమాన్యం వీధులు పడేస్తే మీకు బాధ్యత వహించి మీరు లోపల పెట్టే చర్యలు తీసుకోలేదండి. 45 రోజులు అవుతుంది, పట్టించుకోరే మీరు, పట్టించుకో బాధ్యత మీకు లేదని చెప్పి అడుగుతూనే ఉన్నాం. మరి కార్మిక మహిళలకి అన్యాయం జరిగితే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి అంటారు. 200 మహిళలు, వీళ్ళ కుటుంబాలు ఉంటాయి. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు యాజమాన్యం చర్యలు తీసుకుని పోలేదు. ఎప్పటికైనా మీరు జోక్యం చేసుకోండి. 3వ ప్రభుత్వం వస్తే కార్మికులకు అండగా నిలబడతాం, ప్రజలకు అండగా నిలబడతాం, మహిళలకు అండగా నిలబడతాం అని చెప్పి హామీలు ఇచ్చారు. ఆ హామీకి విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరిస్తుంది. యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మీరు జోక్యం చేసుకుని యాజమాన్యం చర్యలు తీసుకొని ఈ కార్మిక ఉపాధి కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో మొత్తం విశాఖ జిల్లా వ్యాప్తంగా కార్మికులు సమాఖ్యించి ఈ డైరీ యాజమాన్య వ్యతిరేక పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ప్రజలకి భారంగా మారిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, అవసరం లేకపోయినా బలవంతంగా బిగుస్తున్న స్మార్ట్ మీటర్లు ఆపాలని కోరుతూ విజయవాడ 50 డివిజన్ క్వారీ ప్రాంతంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేటర్ బోయే సత్యబాబు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు పెంచనని మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు భారాలను మోస్తూ వెనుపోటు పోవడం అన్యాయమని, స్మార్ట్ మీటర్లు ఇళ్లకు పెట్టడం లేదని అబద్దాలు చెబుతున్న విద్యుత్ శాఖ మంత్రి తమ ఇళ్లకు మీటర్లు పెట్టొద్దని ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నందు దరఖాస్తులు చేసిన వినియోగదారులకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించి మోసగించారని, చెప్పేదొకటి చేసేదొకటని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ప్రజావేదిక పిలుపు మేరకు ఆగస్టు 5వ తేదీ వరకు సంతకాల సేకరణ స్థానిక సచివాలయాల సబ్స్టేషన్ స్థాయి కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రాజేశ్వరి, గురుమూర్తి, పెంటారావు, లక్ష్మి, అమీరా తదితరులు పాల్గొన్నారు. కన్నా బిల్లులు అదనంగా వస్తున్నాయి. 2022, 23, 24, 25 బిల్లులు కూడా కట్టేసినా కానీ ఇప్పుడు బిల్లులు చేయడం అంటే ఇది ప్రజల్ని దోపిడీ చేయడం కాకుండా ఏమంటారనేది మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. ఈరోజు కరెంటు బిల్లు 500 వచ్చే వాళ్ళకి 1000 రూపాయలు, 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి 2000 రూపాయలు. ఈ అద్దుపద్దు లేకుండా ఎంతకాలం ఈ రకంగా కరెంటు బిల్లులతో దోపిడీ చేస్తారు ప్రజలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఉన్న కరెంటు మీటర్లు ఏం ఇబ్బంది వచ్చిందని తీసేస్తున్నారు. ఆదాని మీటర్లు అంత అవసరమా? అలాగే ఇప్పుడు మారిన కరెంటు బిల్లు కూడా స్కాన్ చేసి బిల్లులు ఇస్తున్నారు కదా, మరి ఆదాని మీటర్లు పెట్టాల్సిన అవసరం ఏంటి?
మొత్తం రాష్ట్రం అంతా 2 కోట్లు మీటర్లు మార్చాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు ఆదాని కంపెనీ లాభాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ముంచేస్తారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారాలేసి ఆదాని కంపెనీని పైకి లేపుతారా? ఇదేనా మీరు చేసే సుపరిపాలన? ఇదేనా మీరు చెప్పిన మాట? ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఎల్లకాలం మీరు పరిపాలన చేయలేరనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం. పైన మోడీ గారు ఆదేశించడం, కింద గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే ఆదేశాలను పాటించి ఇంటికి వెళ్ళారు. మరి మీరు కూడా మోడీ గారి ఆదేశాలని ఆదాని లాభాల కోసం పాటిస్తే మీరు పవన్ కళ్యాణ్ బీజేపీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళడం ఖాయం. ప్రజలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా, ముఖ్యంగా కరెంటు ఛార్జీలు పెంచిన ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2000 సంవత్సరంలో మీరు కూడా కరెంటు ఛార్జీలు పెంచిన సందర్భంలో 10 సంవత్సరాల పాటు మీ పదవికి దూరం అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా కరోనా టైం కూడా కనికరం లేకుండా పెంచిన కరెంటు ఛార్జీల భారాల వలన ఆయన ప్రభుత్వం కూడా ఇంటికి వెళ్ళిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారు. కాబట్టి మీకు కూడా ఇంటికి వెళ్ళేదానికి తొందర అయితే ప్రజలకు ఇచ్చిన మాటని తప్పుతారు. లేదు 10 కాలాలు ప్రజలకి మేలు చేయాలని మీరు మనసులో మంచి మాట ఉంటే మాత్రం పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అవసరం లేని ఆదాని మీటర్లు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అలాగే విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఇది పార్టీల సమస్య కాదు, ప్రజల సమస్య. అందుకోసం ప్రజలందరూ కూడా ప్రజావేదిక తరపున ప్రజా సంఘాలన్నీ కలిపి ఆగస్టు 5వ తేదీ వరకు సంతకాల సేకరణ, అలాగే స్థానిక ప్రాంతాల్లో సచివాలయాల స్థాయిలో నిరసన కార్యక్రమాలు, ఆగస్టు 5వ తేదీన మొత్తం సబ్స్టేషన్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఇచ్చిన పిలుపుని మరి ఈరోజు 50 డివిజన్లు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పెంచిన కరెంటు ఛార్జీలు భరించలేకపోతున్నాం, ఈ భారాలను తగ్గించండి అని కోరుతూ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట ప్రకారంగా, లోకేష్ బాబు చెప్పిన మాట ప్రకారంగా స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి అని చెప్పిన మాట ప్రకారంగా వీటిని ఆపాలి, పెంచిన కరెంటు ఛార్జీలని రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి అమ్మా. పెంచిన కరెంటు ఛార్జీలు ఒకరనండి, అందరూ చెప్పండి. తగ్గించాలి, 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 తగ్గించాలి. మన అందరిని పడేలాగా 2 ఫొటోస్ తీసుకోండి. మా మేడం గారు రండి, నుంచోండి. పర్లా స్టూడెంట్ ఏం పర్లా, మీకు కరెంట్ బిల్లు పెడితే ఫీజులు పెరుగుతాయి. అన్న అందరూ కొంచెం దూరంగా అందరూ పడేలాగా. అమ్మా బ్యాంకు దించినా మీ మనవని అటు దిక్కు, ఫోటో దిక్కు. ప్రజల గుండె చప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండెశంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం సింగపురం పంచాయతీ బైరనాగులపేట అలికాం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ఏడాది పాలన అభివృద్ధి కరపత్రాన్ని అందించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చే ప్రతి హామీని అమలు చేస్తామని, ఇప్పటికే కొన్ని హామీలను ప్రవేశపెట్టి అండగా నిలిచామన్నారు. అనంతరం సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకుని గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి ప్రదాత టీడీపీ పార్టీకి వెన్నెముక ప్రజానేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను, తప్పిదాలను పునరావృతం కాకుండా అధినేత జాగ్రత్త వహిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సుపరిపాలనకు సోపానాలని, కేంద్ర సహకారంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతున్నారు. తప్పుడు సమాచారం అందిస్తే వినండి గాని నమ్మి మోసపోకండి హితవు పలికారు. అనంతరం అలికం గ్రామంలో సిమెంట్ రోడ్లను ప్రారంభించి గ్రామ సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో నగర మండల అధ్యక్ష బృందం, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు, శంకరన్న అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సుపరిపాలనలో తొలి అడుగు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం గడిచిన సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరులు మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమం మొదలుపెట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా, ఎందుకు అందట్లేదు, అందకపోతే అక్కడే
పరిష్కారం మై టీడీపీ యాప్లో వెంటనే కొట్టి దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని, అలాగే మౌలిక వసతులు ప్రతి గ్రామానికి విద్యుత్తు, ఇప్పుడు మీరు చెప్పారు కరెంటు ప్రాబ్లం ఉందని, అలాగే విద్యుత్, కరెంటు, త్రాగునీరు, ఇప్పుడే చెప్పాడు ఆయన త్రాగునీరు రావట్లేదని, అలాగే సాగునీరు, ఇంకోటి రోడ్లు, మురికి నీరు, ఈ 5 విషయాల్లో ముఖ్యంగా దృష్టి పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారు. మనం ఏదో ఎలక్షన్ ముందెళ్ళి మళ్ళీ అప్పటికప్పుడు కొబ్బరికాయలు కొట్టేసి శంకుస్థాపనలు చేసి ఓట్ల కోసం చేశారని కాకుండా, ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడే మనం వెళ్ళి ఆ గ్రామాల్లో ఏంటంటే సమస్యలు రాసుకుంటే 10 సమస్యలకు ఒక 2 చేసినా కొంతనే చేసామనే మాట ఉంటుంది కనుక దానికోసం ఇప్పుడే మేము రావడం జరిగింది. నేను ఎలక్షన్ మాదిరిగా గత 4 రోజులుగా అన్ని విలేజ్లు తిరిగాను. పెన్షన్లు కూడా కొంతమందికి ఎక్కడో రాకపోవడం, పాత పెన్షన్లు గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి ఇవ్వకపోవడం, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొత్త పెన్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ స్పెల్లో పెద్ద ఎత్తున మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. పెన్షన్లు రాని వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడవద్దు, అందరికీ చెప్పండి, పెన్షన్లు కూడా ఇస్తాం. మనం గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం ఏ నిర్వాహకం చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి ఈరోజు 11 కోట్ల క్యాష్ డబ్బులు, ఒక కిల్లీ కొంటే, కిల్లీ షాప్కి వెళ్ళి కిల్లీ కొంటే ఫోన్పే చేసిరా 10 రూపాయలు అంటారు, కానీ మనం 6 క్వార్టర్ బాటిల్ కొంటే క్యాషే ఇవ్వాలా, ఫోన్పే లేదు. ఎందుకు? ఆ సొమ్మంతా కట్టలు కట్టి ఇవాళ బాక్సుల్లో దొరికింది. దేశ చరిత్రలో 11 కోట్ల క్యాష్ ఒక రూములో దొరకడం ఇదే ఫస్ట్ టైం. ఈవేళ పేపర్లు చూడండి, 11 కోట్ల క్యాష్ ఒక దగ్గర ఉంది. ఇలాంటి 11 కోట్లు ఎన్ని వేల కోట్లు అట్టపెట్టెల్లో ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తుంది. త్వరలో ఇంకా మీకు నిజాలు తెలుస్తాయి. మందు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలను ఖాళీ చేయించేసి వాళ్ళకి అద్దెలు ఇస్తామని చెప్పి వీళ్ళు సొంత బ్రాండ్లు పెట్టి అసలైన బ్రాండ్లు దొరకనివ్వకుండా ఒక్క మ్యాన్సన్ తప్పించి ఏ బ్రాండు మనకు దొరకలేదు. ఏదో కొత్త కొత్త పేర్లు భూము ప్రెసిడెంట్ అని అదని ఇదని వచ్చాయి, మీకు ఏంటి అర్థం కాదు అవి. ఇంతకుముందు ఒక ఇదేంటి డిఎస్పీ అని అడిగితే ఒకటే దొరికిదే, అవేమి దొరికేది కాదు. ఏసీపీ అంటే దొరికేది కాదు, ఏమి అంటే నాణ్యమైన మందుని ఇచ్చి ఎంతోమంది ఆడపడుచులు పుస్తులు తెగిపోయి నేను ప్రత్యక్షంగా పరామర్శకు వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు కూడా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, లివర్లు ఫెయిల్ అయిపోయి, ఆ మైండ్ చెదిరిపోయి ఆ మందు తాగి ఇప్పటికీ పేషెంట్లు ఉన్నారు, పిట్టల్లా రాలిపోయారు. సో అలాంటి పాపం చేసింది ప్రభుత్వం. తరువాత ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అని మాట ఇచ్చాం. ఆ రోజు 200 పెన్షన్ 1000 రూపాయలు చేసాం, 1000 2000 చేసాం. 3000 అంటే అతను కూడా ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడని అందరు నమ్మితే ఆ 3000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మనం 4000 అన్నాం, 1000 రూపాయలు స్పాట్. ఆముదాల వలస అక్కులపేటకు చెందిన 27 మద్రాస్ రెజిమెంట్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కొత్తపల్లి శ్రీనివాసరావు చేసిన పని ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురవుతోంది. అక్కులపేటకు చెందిన కొత్తపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత కూడా సైనిక డ్రెస్ ను తరచూ వాడుకుంటూ ప్రభుత్వ అధికారులను, స్థానికులను తప్పుదారి పట్టిస్తున్నాడు. ఆర్మీ డ్రెస్ వేసుకుని బావమరిది ఆస్తిని తన సొంతంగా చేసుకున్న శ్రీనివాస్ కన్నతల్లిని విస్మరించి అత్తను మాత్రం ఇంట్లో పెట్టుకున్నట్టు సమాచారం. గారవీధిలోని తనకు సంబంధం లేని షాపుల్లో గత వారం బావమరిది వస్తువులను రౌడీ షీటర్ల విసిరేసిన తర్వాత ఏమీ తెలియనట్టు కలెక్టర్ వద్దకు చేరి ఆర్మీ డ్రెస్ లోనే ఫిర్యాదు చేసి అధికారులను తప్పుదోవ పట్టించారు. అధికారులు ఆర్మీ డ్రెస్ కి గౌరవం ఇస్తారని తెలిసి అతను అదే పనిగా వాటితో దుర్వినియోగం చేస్తున్నాడు. రాజకీయ, కుటుంబ సమస్యలను తుడిచిపెట్టుకునేందుకు ఆర్మీ డ్రెస్ ను వేదికగా మార్చుకోవడంపై పలువురు మాజీ సైనికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు సైనిక సేవ ముగిసిన తర్వాత ఆర్మీ యూనిఫామ్ వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించరాదని, ఇది నిబంధనలకు వ్యతిరేకమని రిటైర్డ్ అధికారులే అంటున్నారు. సైనికుడిగా దేశానికి సేవ చేసిన అనుభవాన్ని గర్వంగా చెప్పుకోవడం మేలు, కానీ ఆ గౌరవాన్ని తక్కువ చేసే విధంగా డ్రెస్సునే మాయ యంత్రంగా మార్చుకొని తప్పులకు కవర్ చేసుకోవడం ఏ రీతిన సమంజసం కాదు. తాజా వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు, మాజీ సైనిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు ఆదిబట్ల శైలజ. నేను జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీకాకుళంగా పనిచేస్తున్నానండి. గత 3 సంవత్సరాల నుంచి 2022 జూలై 1 తారీఖు నుంచి శ్రీకాకుళం జిల్లాలో డిస్ట్రిక్ట్ సైనిక వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేడం, ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఆ డ్రెస్ ఉపయోగించవచ్చా మేడం గారు? ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత జనరల్గా ఏ పనులకైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు యూనిఫామ్ వాడకూడదండి. యూనిఫామ్ ఎప్పుడు వాడచ్చు అంటే
వాళ్ళు ఒక ఆర్మీకి సంబంధించిన ఫంక్షన్కి అంటే ఫ్లాగ్ డేకి కానీ ఇండిపెండెన్స్ డేకి కానీ వెటరన్స్ డేకి కానీ అది ఓన్లీ మిలిటరీ డిసిప్లైన్ ఉన్న ఫంక్షన్స్లో మాత్రమే వాళ్ళు వాళ్ళ యూనిఫామ్ మెడల్స్ వేర్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉందండి. మిగతా అప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళు జనరల్గా వాళ్ళ పని మీద ఏ పని మీద వెళ్ళినా కూడా వాళ్ళు యూనిఫామ్ని లైక్ సర్వీస్లో ఉన్నట్లుగా వాడకూడదు. ఎందుకంటే యూనిఫామ్ అనేది ఒక డిగ్నిటీ, ఒక రెస్పెక్ట్ని, ఆర్మర్డ్ ఫోర్సెస్కి సంబంధించి రెస్పెక్ట్ని సూచిస్తుంది. కాబట్టి ఒక మాజీ సైనికుడు రిటైర్ అయిన తర్వాత సర్వీస్ సోల్జర్ యూనిఫామ్ ఎట్టి పరిస్థితుల్లోని జనరల్ అకేషన్స్లో వేసుకోకూడదు. మేడం, అలానే రిటైర్ అయిపోయిన తర్వాత ఉద్యోగి తన సొంత పనుల గురించి జిల్లా అధికారుల వైపు యూనిఫామ్ వేసుకొని వెళ్ళి తన సొంత పనులు కార్యకలాపాలు చేసుకోవచ్చా? చేసుకోకూడదు. అలాగే అలా చేసిన వ్యక్తులపై మీరు ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారు? మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే మేము అది పై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. కానీ దానికి గవర్నమెంట్ ప్రకారంగా సూచించిన ప్రకారంగా వాటికి పర్టికులర్ ఆర్డర్స్ కూడా ఉన్నాయండి. ఒక జవాను రిటైర్ అయిన తర్వాత యూనిఫామ్ని తన పర్సనల్ పనుల కోసం కానీ మిగతా ఎటువంటి ఫంక్షన్స్లో గట్రా కూడా ఆయన యూనిఫామ్ వేసుకోవడానికి అవకాశం లేదు, వేసుకోకూడదు. థ్యాంక్ యూ మేడం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యాల మేరకు రైతులకు విశేష సేవలు అందించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం రెడ్డిగూడెంలో జరిగింది. చైర్మన్ గా ఉయ్యూరు సుబ్బారెడ్డి, టీడీపీ సభ్యులుగా చేపల మడుగు కాంతారావు, జనసేన బలగాని గోపి బీజేపీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాద్ త్రిసభ్య కమిటీని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ 6 గ్రామాల పరిధిలోని రైతులంతా ఈ సొసైటీలో సభ్యులైనందున అందరికీ తలలో 4 లాగా సేవలందించాలని నూతన కమిటీకి సూచించారు. రాజకీయాలకు అతీతంగా సొసైటీ సభ్యులకు రుణాలు సకాలంలో అందజేయాలని సూచించారు. వారికి రాయితీపై ప్రభుత్వం నుంచి మంజూరయ్యే ఎరువులు, విత్తనాలు, ఇతరత్ర సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. అన్నదాతలకు ఎటువంటి సమస్యలున్నా తక్షణమే స్పందించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అలియాస్ గాంధీ, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకులకి, కూటమి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఈరోజు 3 మ్యాన్ కమిటీగా ఏర్పడినటువంటి సుబ్బారెడ్డి గారు, అట్లాగే కాంతారావు గారు, బీజేపీ నుంచి మన గోపి గారు, వారి ముగ్గురికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎందుకంటే పార్టీల్లో చాలామంది ఉన్నప్పటికీ సుబ్బారెడ్డి పిన్న వయస్కుడికి ఈరోజు ఈ అవకాశం వచ్చింది. తప్పకుండా రైతాంగానికి ఉపయోగపడే ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం, అది 6 గ్రామాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అందరికీ, అది 6 పంచాయతీలకు సంబంధించిన అంశం. తప్పకుండా అందరికీ తలలో 4 లాగా ఉంటా, అందరికీ రైతులకి సకాలంలో అన్ని విషయాలు అందుబాటులో ఉండి, లోన్లు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, సకాలంలో అందించాలని చెప్పి తెలియజేస్తూ, రాజకీయాలకు అతీతంగా ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగిలినప్పుడు రైతన్నకి పార్టీ అనేది వారు ఆరుగాలం కష్టపడి శ్రమించే వాళ్ళకి ప్రతిసారి మనం పార్టీలను ఆపాదించి వాళ్ళకున్నటువంటి హక్కుల్ని లేదా వాళ్ళకున్న అవకాశాలను మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి మీరు కలిసికట్టుగా ఉండి రైతులకి అండగా నిలవాలని, చిన్నవాడు అయినా. ఎందుకంటే మొదటగా మైలవరం 3 మండల పార్టీ ప్రెసిడెంట్లకి ఇది ఏర్పాటు చేయాలని నాగేశ్వర రెడ్డి గారిని సొసైటీ తీసుకోమని అడిగితే, నాకు పదవులు వద్దండి, నేను పార్టీకి సేవ చేస్తా తప్పితే నాకు పదవులు వద్దని ఆయన కాదన్న తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారిని తీసుకోమన్నాం. వేణుగోపాల్ రెడ్డి గారికి కొద్దిగా సాంకేతిక కారణాల వల్ల వారి కుటుంబ సభ్యులు దీంట్లో ఉద్యోగం చేస్తున్నందువల్ల వారికి ఇది సాధ్యపడలా. అప్పుడు వాళ్ళ పెద్దలు సూచించమంటే సుబ్బారెడ్డి గారి పేరు చూపించడం, ఆయన్ని నియమించడం జరిగింది. ఏదేమైనా గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కూడా 3 మ్యాన్ కమిటీలు నియమించుకుంటా పోవటమే తప్పితే ఎన్నికలు జరపలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది ఏంటంటే, కేవలం ఇది 6 మాసాలే ఉంచుతాం కమిటీ, తర్వాత ఎన్నికలకు వెళతాం అని చెప్పారు. ఎన్నికలకు వెళ్ళాలి అని మనం అంటే కనుక రైతాంగం యొక్క అభిమానాన్ని చూరగొనాలి, రైతాంగానికి అండగా వీళ్ళు నిలబడతారనే ఒక మంచి భావన తీసుకురావాలి. కాబట్టి మీరు నిరంతరం కష్టపడి రేపు రాబోయే ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల్లో మన కూటమి ఘన విజయం సాధించేటట్టుగా మీ ప్రవర్తన లేకుండా
అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ గ్రామాలకు సంబంధించిన కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కార్యక్రమాన్ని మండలంలోని పాటిమీద గ్రామం వద్ద గురువారం నిర్వహించారు. నిర్వాసితుల కోసం పెదబోదిగూళం వద్ద కేటాయించిన లేఅవుట్లో ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో ఇచ్చేందుకు నర్సీపట్నం ఆర్డీఓ రమణ ఆధ్వర్యంలో ఫ్లాట్ల పంపిణీ జరిగింది. ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చే వరకు ఇళ్ల స్థలాలు తీసుకోబోమని నిర్వాసితుల వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టెంట్ బయటకు వెళ్లి బైఠాయించి నిరసన తెలిపారు. సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో నిరసన కార్యక్రమం సద్దుమణిగింది. ఓ పక్క నిర్వాసితులు వ్యతిరేకిస్తున్నప్పటికీ మరోపక్క ఆర్టీఓ సమక్షంలో లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు ప్రకటించారు. దీంతో చేసేదేమీ లేక నిర్వాసితులు ఫ్లాట్ల నంబర్లు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లిపోయారు. నిర్వాసితుల ఇబ్బందులు అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని పలువురు మహిళలు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ, సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రుల వారి ఆదేశాల మేరకు మనం బోధగూళంలో లేఅవుట్ ఏదైతే వేసామో వీసీఐకి సంబంధించి నిర్వాహకు సంబంధించి ప్లాట్ల అలాట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాము. అది లైవ్ లో చూడడం జరుగుతుంది. అది మనం మొత్తం 5 విలేజ్లకు సంబంధించి ఇక్కడ లాటరీ తీయడం జరుగుతుంది. 742 నిర్వాసితులకు లాటరీ తీయడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ విలేజ్ వైజ్ ఎంపిక చేసాము, విలేజ్ లాటరీ తీసాము విలేజ్ వైజ్. ఆ తర్వాత విలేజ్ సంబంధించి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీస్ ని కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా లాటరీ తీయడం జరిగింది. అన్నమాట కూడా దీనిలో భాగంగా ఫస్ట్ డిఎల్పురం తీసాం. డిఎల్పురం, బుచ్చిరాజుపేట, అలాగే బుచ్చిరాజుపేట, వేంపాడు, రాజయ్యపేట, చందనాడ ఈ సీక్వెన్స్ లో వచ్చాయి. ఈరోజు దీనికి సంబంధించి ఫర్దర్ ప్రక్రియ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని గౌరవ హోంశాఖ మంత్రుల ద్వారా ప్రతి నిర్వాసితులు కూడా అందజేస్తామని చెప్పి సభకు తెలియజేస్తాం. 25 లక్షల ప్యాకేజ్ ఇస్తే కానీ వాళ్ళు సైకిల్ తీసుకోవాలంటారు. ఆల్రెడీ అలాట్మెంట్ ఆల్రెడీ చేసాం. ఆల్రెడీ దీనికి సంబంధించి 8,90,000 డిసైడ్ చేయడం జరిగింది. మన 2013 ఏదైతే ప్యాకేజ్ సంబంధించి నియమం అనేది దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డిమాండ్ చేస్తున్నాము, దానికి ప్రభుత్వం తీసుకెళ్తామని సమావేశం. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కి నిర్వాసితులకి ఈవేళ ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి నిర్వాసితులు ఎవరు కళ్ళల్లో ఆనందం కానీ మాటల్లో సంతోషం కానీ కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా ఈ ప్రాంతం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు, ఈ గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉంటే మనకి ఈ ప్రాంతానికి అనుబంధం తెగిపోతుంది. ఇన్ని రోజులుగా మనకి జీవనోపాధి కల్పించి నీడనిచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలంటే ఎలా అంగీకరించగలమని చెప్పి ఇవాళ నిర్వాసితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ ఎవరైతే ఇల్లు కోల్పోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. ఆ పోరాటంలో గతంలో కూటమి నాయకులు కూడా పాల్గొని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈవేళ కూటమి ప్రభుత్వం కేవలం 8,98,000 రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ ప్యాకేజీకి నిర్వాసితులు ఎవరు కూడా అంగీకరించే ప్రసక్తి లేదు. ముందు ఇళ్ల స్థలాలు కాదు, మా ప్యాకేజీ సంగతి తేల్చండి, మాకు ఆర్ కార్డు సంగతి తేల్చండి, అప్పుడు మాత్రమే మేము ఇళ్ల స్థలాలు తీసుకుంటాం. అప్పటి వరకు మేము ఇళ్ల స్థలాలు తీసుకోబోమని చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం పోలీస్ పహారాతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి భావించారు. అయినప్పటికీ కూడా నిర్వాసితులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి, ఆర్ కార్డు ఇవ్వాలి. వివాహం అయినటువంటి ఆడపిల్లలకి ప్యాకేజీ ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చందనాడ పంచాయతీ తమ్మాయిపేట నుంచి మాట్లాడుతున్నాం. ఈ రోజు మాకు ఏ విధమైన నష్టపరిహారం చెల్లించకుండా స్థలాల అనౌన్స్మెంట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. మాకు ఇప్పటి వరకు మాకు ప్యాకేజీ గురించి ఏ హోంమంత్రి కూడా మాకు అనితం ఇప్పుడు వచ్చి మాకు సమాధానం చెప్పలేదు. చెప్పకుండా ఇవాళ ఈ స్థలాల పంపిణీ ఏ విధంగా మీరు జరిపిస్తున్నారు మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మాకు ఇప్పుడు కొంచెం ప్యాకేజీ గురించి మీరు చెప్పారు, ఆర్ కార్డు గురించి చెప్పారు, నష్టపరిహారం ఇప్పుడు వచ్చి మాకు నష్టపరిహారం చెల్లించలేదు. ఇప్పటి వరకు మా ఇళ్ళకి కానీ భూములకు కానీ సెట్లకు కానీ ఇప్పటి వరకు నష్టపరిహారం మీరు చెల్లించుకుంటే ఈ రోజు స్థలాలు
పంపిణీ ఏ విధంగా మీరు ప్రకటిస్తారని మేము అడుగుతున్నామేంటి? మాకు ఇప్పుడే కాదు స్థలాలు మాకు అవసరం లేదు. మాకు స్థలాలు ఎందుకు? మాకు పునాది కట్టుకోవడానికి కూడా మీకు ఇచ్చే 8,98,000 మాకు పునాది కట్టుకోవడానికి కూడా మాకు సరిపోవు. చాలా అలాంటిది మాకు ఆ 9 లక్షల ప్యాకేజీ ఎందుకు? మా 5 లక్షల ప్యాకేజీ ఇస్తేనే మాకు ఈ రోజు స్థలాలు పంపిణీ మాకు కావాలి. లేదంటే మాకు స్థలాలు వద్దు, ఏమి వద్దు. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. కాకపోతే మాకు ఈ రోజు మాకు ఇది అంగీకారం కాదు. మీరు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మండలంలో భూములు ఇల్లు కోల్పోయిన రైతులకు R&R ప్యాకేజీ కింద అక్కపల్లి దగ్గర ఫ్లాట్లు కేటాయించడం జరుగుతుంది. ఆ కేటాయించడానికి లాటరీ ద్వారా కేటాయిస్తున్నారు. దానికి రైతులందరూ హాజరయ్యారు. కానీ ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తున్న R&R ప్యాకేజీలో 25 లక్షలు ఇవ్వాలని, ఆడపిల్లలకి R&R ప్యాకేజీ వర్తింపు చేయాలని, వివాహం అయిన ఆడపిల్లలకి 18 సంవత్సరాల నిండా మగపిల్లలకి అందరికీ R&R ప్యాకేజీ వర్తింపు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని ఎన్నో రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలను పట్టించుకోకుండా ఈరోజు ప్లాట్లు కేటాయింపు చేస్తుంటే రైతులందరూ తిరుగుబాటు చేసి ప్లాట్ల కేటాయింపు వద్దు, R&R ప్యాకేజీ 25 లక్షలు పెంచాలి, నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించాలని ధర్నాకు కూర్చోవడం జరిగింది. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొండతల నాగబాబు సందర్శించారు. ఆయనకు శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికి శ్రీ నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఆయనకు వేద పండితులు ఇచ్చే ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పట్టణంలోని సత్యలక్ష్మి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగే జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా నాగబాబు పాల్గొన్నారు. నాగబాబు వెంట హాజరైన ఎమ్మెల్యేలు ఎలమంచిలి నియోజకవర్గ సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. వెనక్కెట్టాలండి కొంచెం సీనియర్ చూడండి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ స్థానిక ఎంఆర్ఓ 100 మంది విద్యార్థులతో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎన్ బాలాజీ మాట్లాడుతూ ఎలమంచిలి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సుమారుగా 1000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఆ విద్యార్థులకు కాలేజీలో ఫీజులు చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే సెకండ్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు 14,040 రూపాయలు మరియు విద్యార్థులకు బీకాం సిఏ విద్యార్థులకు 13,840 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇందులో అదనంగా కాలేజీలో ట్యూషన్ ఫీజు కూడా యాడ్ చేయడం జరిగింది. కాలేజీలో ట్యూషన్ చెప్పకుండా చెబుతున్నామంటూ విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు తీసుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఆ విద్యార్థులు స్థానిక ప్రిన్సిపల్ ని అడిగినప్పుడు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం అనేది గమనార్హం. ప్రైవేటు కాలేజీల మాదిరిగా ప్రభుత్వ కాలేజీలో కూడా ఫీజులు వసూలు చేయడం అనేది చాలా దారుణమని, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మధ్యతరగతి విద్యార్థులే అని ప్రభుత్వానికి తెలియదా? ఒకవేళ విద్యార్థుల దగ్గర ఫీజులు కట్టేంత డబ్బులు ఉంటే వారు ప్రభుత్వ కాలేజీలో ఎందుకు చదువుతారా? ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పేద విద్యార్థులకు విద్య అనేది అందని ద్రాక్షలా మారుతోందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కృపానంద లక్ష్మణ్, కవిత,
రమ్య, మరిసా, మహేష్, కిరణ్, దుర్గా, హరి తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది. సమావేశంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 సంవత్సరానికి గాను నర్సీపట్నం మున్సిపాలిటీ ODF ప్లస్ కేటగిరీలో రాష్ట్రంలో 30వ స్థానం, జాతీయ స్థాయిలో 553వ స్థానాన్ని సాధించడం గర్వకారణమని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్రకు కౌన్సిలర్ల తరఫున ధన్యవాదాలు తెలిపారు. పారిశుధ్య రంగంలో సిబ్బంది నిరంతరం శ్రమ వల్లే ఈ ఫలితాన్ని సాధించగలిగామని అన్నారు. నర్సీపట్నాన్ని ఇంకా పరిశుభ్రంగా చేయడంలో తమ సహకారం ఎప్పుడూ ఉంటుందంటూ ఆమె తెలిపారు. రేపు జరగబోయే స్వచ్ఛ సర్వేలో టాప్ 10లో స్థానం సాధించాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా VMRDA ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయల పనులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, VMRDA చైర్మన్ ప్రణవ్ కు ధన్యవాదాలు తెలిపారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అనకాపల్లి వారి నిధులతో సుమారు 1 కోటి రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేసేందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు మాట్లాడుతూ బ్రిటిష్ సమాధుల వద్ద 2010లోనే అధికారులు 19 సెంట్లను సమాధుల కోసం కేటాయించారని, పూర్తి అవగాహన లేకుండా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం జరిగింది. అందులో ఏంటంటే ప్రధాన అంశం, ఎజెండాలో అంశం ఈరోజు నర్సీపట్నం నడిబొడ్డున ఉన్న బ్రిటిషులు సమాధులు అంటే మన అల్లూరి సీతారామరాజు గారు చంపిన 2 వ్యక్తుల్ని ఆ రోజు సమాధానం చేయడం జరిగింది. ఆ సైట్ అంటే 42 సెంట్ల స్థలం, అందులో కబ్జాకు గురైందని చెప్పేసి అని మిగిలింది 19 సెంట్లు. అంటే ఈరోజు అక్కడ కూడా సమాధులు కనుమరుగయ్యేలా చేస్తూ ఈరోజు అక్కడ అక్రమ కట్టడాలను కట్టడం జరుగుతుంది. దానికి కనీసం ఏంటంటే ఎవరైతే కట్టుతున్నారో వాళ్ళు కనీసం ప్లాన్ అప్రూవల్ కూడా పెట్టుకోకుండా ఈరోజు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా సరే ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు ఎవరో కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా ఈరోజు అక్కడ అనాథరైజ్ కట్టడానికి వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఈరోజు అక్కడ కట్టడాలు జరుగుతున్నాయి. ఏదైనా అడిగితే వీళ్ళు కోర్టు నుంచి ఒక ఆర్డర్ రావాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు సమావేశంలో చెప్పడం జరిగింది. అసలు కోర్టు విషయం పక్కన పెట్టిన, మున్సిపాలిటీ బోర్డు విషయం పక్కన పెట్టిన, కనీసం ఒక ప్లాన్ అప్రూవల్ పెట్టి సాధారణ వ్యక్తి ప్లాన్ అప్రూవల్ పెట్టుకోవాలంటే 1.25 లక్ష రూల్స్ పెట్టే ఈ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నడిబొడ్డును కడుతున్న కట్టడాల వైపు కనీసం కూడా చూడకుండా ఈరోజు అక్రమార్కులకి వీలే బీజం వేస్తూ విధంగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతుంది. దాని మీద ఎంత మనం అడిగినా సరే వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు కౌన్సిల్ కమిషనర్ గారు కానీ టీపో గారు కానీ ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఒకటే, సాధారణ ప్రజలకైతే ఒక మాట, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకైతే ఒక మాట చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారంటే కనీసం ఈరోజు అక్కడ అనాథరిగా కడుతున్నామని భయం కూడా బెరుకు లేకుండా ఈరోజు ప్రెస్ వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. అలాగే ఎవరైతే దీని మీద క్వశ్చన్ రేజ్ చేస్తున్నారో వాళ్ళని ఫోన్ చేసి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు అక్కడ కట్టడం జరుగుతుంది. ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ఒక్క ప్లేస్ని ఎంతవరకు రక్షించుకోవాలో నర్సీపట్నం వాళ్ళందరూ కూడా మేమందరూ కలిసికట్టుగా ఉండి ఆ తాలూకా ప్రదేశాన్ని అవకాశం కాపాడదని చెప్పేసి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఈ విషయంలో ఇంకో విషయం ఏంటంటే మున్సిపాలిటీలో ఎవరైనా సరే ప్లాన్ అప్రూవల్ పెట్టుకున్నా కానీ మీకు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏమైనా కానీ ఇబ్బందులు కానీ జరిగితే ఖచ్చితంగా మేము మీ ముందుంటాం. ఎందుకంటే ఇలాంటి కట్టడాలకి వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ సామాన్య ప్రజలు ఇబ్బంది కలిగించే ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా మేము దీని మీద ప్రతిఘటిస్తాం. మున్సిపాలిటీ కమిషనర్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఇంతకుముందు గతంలో ఉండేవి కానీ అప్పుడు పంచాయతీలుగా ఇది 2011లో మున్సిపాలిటీ జరిగింది. కానీ అంతకుముందు పంచాయతీ టైంలో ఎంత ఇబ్బందులు ఉండేవి కాదు.
ఏదో చిన్న షాపులు పెట్టుకొని జీవనాపారం కలిగేవారు. కానీ మున్సిపాలిటీ డెవలప్ అయిన తర్వాత మనం అక్కడ ఏంటంటే 100 అడుగులు రోడ్డు ప్లానింగ్ దీంట్లో మనం అక్కడ షాపులను తీయడం జరిగింది. సో ఉన్నంత వరకు అయితే మనం మాట్లాడకపోవచ్చు. కానీ అక్కడ లేని షాపులను ఇప్పుడు మళ్ళీ కొత్తగా కడుతున్నప్పుడు కూడా వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఈరోజు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే మరి సామాన్య ప్రజలు కూడా అదే విధంగా ఉంటే మాకు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కానీ సామాన్య ప్రజలకైతే ఒక రూలు, సామాన్య ప్రజలు కాకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకైతే ఒక రూలు పెట్టుకుని ఈరోజు దౌర్జన్యంగా చేస్తున్నందుకు వీళ్ళు ఆజ్యం పోస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సమాధానం అయితే మాత్రం చట్టం ముందు సమాధానం చెప్పాల్సి బాధ్యత కమిషనర్కి, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఉందని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కౌన్సిల్లో 2 విషయాల మీద గట్టిగా చర్చ జరిగింది. అదేంటంటే, ఒకటి బ్రిటిష్ సమాజుల దగ్గర అక్కడ వ్యాపారస్తులలో పర్మిషన్ లేకుండా కడేస్తున్నారు, మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు చూస్తూ ఉన్నారో ఈ పడగొట్టేవాళ్ళు కదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు సమస్యలు లేవనెత్తారు. దాని మీద పూర్తి క్లారిటీ ఇచ్చాను నేను ఈరోజు కౌన్సిల్లో. 2010లో పూర్తిగా అక్కడ ఏం చేసింటే సబ్ డివిజన్ చేసి అక్కడ చుట్టూ షాపులు ఉన్నారు, మొత్తం షాపులు అయ్యి ఎన్ని ఉన్నాయో చూసుకొని అక్కడ ఆ పురావస్తు శాఖలు, ఆర్డీఓ గారు, తర్వాత ఏంటంటే ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కలిపి దాని సబ్ డివిజన్లో 19 సెంట్లు దాన్ని కేటాయించారండి. ఈ రోజు షాపులు కట్టుకున్న వాళ్ళు అక్కడ 19 సెంట్లు కాకుండా ఇంకో సెంటు ఎక్స్ట్రా వదిలేసి 20 సెంట్లు వదిలేసి వాళ్ళు ఎప్పుడో వాళ్ళ షాపులు కట్టుకుంటుంటే వీళ్ళు ఏమేమి లేక చేస్తారు, దాన్ని అందులోకి వెళ్ళిపో కడేస్తున్నారు, మీ డిపార్ట్మెంట్లు అందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు తప్పుదో పట్టించకూడదు. అక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు నిర్ధారించి 20 సెంట్లకి రాళ్లు పాతేశారు. రాళ్లు పాతేసి అందులో లేరు వాళ్ళు. అందులో ఉంటే మేము ఊరుకుంటామా? మేము ఆల్రెడీ చూడడం జరిగింది. అందులో లేకుండా వాళ్ళు ఇంత ముందు గతంలో ఏ షాపులు అయితే ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్లోనే కట్టుకుంటున్నారు కన్సెషన్. మున్సిపాలిటీ పర్మిషన్ లేదంటారా? 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి ఎంతో అందులో హక్కు ఉంది. వాళ్ళు కూడా కోర్టును సంప్రదించారు, కోర్టు వారు కూడా ఆగమని చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈరోజు వీళ్ళు కావాలని ప్రజలు తప్పుదో పడతానికి ముఖ్యంగా అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, ఆ రోజు వాళ్ళని రోడ్ల 100 అడుగులు తీస్తున్నాము, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పేసి వాళ్ళు ఒప్పించి వాళ్ళ మాయ చేసి ఆ షాపులు పడగొట్టించారు వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లోనే. ఆ రోజు పెట్ల గణేష్, ఈ వైసీపీ నాయకులు, పెద్ద కబుర్లు ఆడుతున్న పోటుగోళ్ళు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి మీకు ఎందుకు ఎక్కడొక్కడ ప్రత్యేకంగా చూపెడతామని చెప్పేసి ఆ షాపులు పడగొట్టేశారు. ఆ రోజు వాళ్ళు రోడ్డును పడిపోయారు. ఆ రోజు అదే చెప్పాను నేను కౌన్సిల్లోనే. వీళ్ళు చేసిన తప్పేంటి? ఆ రోజు 100 అడుగుల రోడ్డు వేస్తానన్నప్పుడు అక్కడ ఉన్న ప్రైవేట్ జరాయితీలో ఉన్న షాపులో వ్యాపారస్తుల దగ్గర అందరూ కూడా విల్లింగ్ తీసుకొని వాళ్ళందరూ విల్లింగ్ ఇస్తే అప్పుడు వీళ్ళు పడగొట్టాలి. ఆ రోజు ఎవడ విల్లింగ్ ఇవ్వలేదు, వీళ్ళకి ఎవడో ఎన్ఓసి ఇవ్వలేదు, వీళ్ళు ఇష్టాసారంగా చేసేసి వీళ్ళకి ఏదో చేస్తానని చెప్పి రోడ్డును పట్టించారు. ఈ రోజు అయ్యప్ప స్వామి గుడిపక్క షాపులో వాళ్ళు రోడ్డును పడిపోయారు. ఇది ఎంత యాక్ట్ చేశారంటే, ఆ రోజు మీటింగ్ అని పిలిపించి ఆర్డీఓ గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి పెట్ల గణేష్ మా వాళ్ళండిలో మాకు వీళ్ళకి న్యాయం చేయాలా, మీరు వీళ్ళని బెదిరించడం కానీ తిట్టడం కానీ తీయమని గసడం కానీ చేయకండి, నేను వీళ్ళు ఒప్పించి ఇంకో దగ్గర సైట్ ఇప్పిస్తానని చెప్పేసి అది మాయ చేసి మైండ్గా మాడి వాళ్ళు చేసి షాపులు పడగొట్టించారు. ఈరోజు మళ్ళీ వాళ్ళ మీద పడుతున్నారు వీళ్ళు. అది ఎంత తప్పు? ఇప్పుడు అక్కడ ఉన్న షాపులో అందరూ రోడ్డును పడిపోయారా? అక్కడ ఫోటోలు కట్టించుకునే వాళ్ళు, ఆ షాపులో ఉన్న వాళ్ళు ఫోటో స్టూడియో వాళ్ళు, ఫోటోలు ఫ్రేములు కట్టుకున్న వాళ్ళు, ఇలాంటి నిరుపేదలు ఇవాళ వీళ్ళు ఫోటోలు కట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు దిక్కుమాలి పోయి ఇలాంటి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, నర్సీపట్నంలో ఎక్కడ అనుమతులు లేని బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి డిస్పాచ్ చేయమని చెప్తున్నారు ఈ వైసీపీ నాయకులు. కరెక్టే. గత 5 సంవత్సరాల్లోనే మీరు చేసిన పని ఏంటి? ఏం చేశారా మీరు? టౌన్ ప్లానింగ్ ఎవరైనా సరే అప్లై చేసుకుంటే ప్లాన్ అప్రూవల్కి ఆ వార్డుల్లో కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేశారు, టీపీఓకి చెప్పి మీరు టౌన్ ప్లానింగ్ పర్మిషన్లు ఇవ్వకండి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఆప్ చేసేసి ప్లానింగ్ లేకుండా కడుతున్నారని చెప్పి మళ్ళీ వీళ్ళ పంపించేవారు. వాళ్ళు వెళ్ళి లబో దుబ్బమని వైఎస్ఆర్ నాయకుల దగ్గరికి, పెట్ల గణేష్ గారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎడితే ఆ దగ్గర 2 లక్షలు 3 లక్షలు తీసుకొని కట్టేసుకొని మీకు పర్మిషన్ లేకుండా ఆఫీసులు మీ దగ్గర రాకుండా చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇస్తారు, కడేసుకున్నారు. అందరూ ఈ పోటుగోళ్ళు మాట్లాడికి, పనికిమాల మాట్లాడికి కడేసుకున్నారు. కడేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని డిస్పాచ్ చేయమని చెప్తున్నారంటే మరి వీళ్ళు ఏమనాలండి? అభివృద్ధికి దూరంగా ఉంటూ కనీస సౌకర్యాలు లేక సమస్యల వలయంలో చిక్కుకుంటున్న శ్మశాన వాటికలపై బీఎస్పీ దృష్టి సారిస్తోంది. వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, వాటి పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో విశాఖ కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న శ్మశాన వాటికను బీఎస్పీ నేతలు సందర్శించారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు సందర్శించి అక్కడున్న సమస్యలపై అధ్యయనం చేశారు. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని తెలిపారు. ప్రహారీ కూడా, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, రహదారుల అభివృద్ధి, శ్మశాన వాటిక నిర్వహణ కోసం సీసీ కెమెరా ఏర్పాటు, శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భీమర్శెట్టి విశ్వనాథం, జిల్లా ఇన్ఛార్జ్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వారు నిధులు నా దగ్గరికి వచ్చి అందరికీ జై భీమ్. నా పేరు కదివెంకి శివప్రసాదరావు, బహుజన్ సమాజ్ పార్టీ విశాఖపట్నం జోనల్ కన్వీనర్, అలాగే స్టేట్ ట్రెజరర్ కూడా. ఈరోజు విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కార్యవర్గం అంతా కూడా రావడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గత వారం రోజులుగా విశాఖపట్నం నుండి శ్మశానాలన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది నియోజకవర్గాల వారీగా. ఈరోజు జిల్లా కమిటీ అంతా కూడా విశాఖపట్నంలో ప్రధానమైనటువంటి ఈ చావులమోదు శ్మశాన వాటిని సందర్శించడం జరిగింది. మరి ఈ సందర్శనలో అనేక సమస్యల్ని మాకు కనిపించాయి. ఏంటంటే ముఖ్యంగా ఈ పెద్ద విశాఖపట్నంలో ఈ పెద్ద శ్మశాన వాటికి అసలు ప్రహరీ గోడ లేదు. దానివల్ల అనేక జంతువులు, కుక్కలు, నక్కలు అన్నీ కూడా వచ్చి మొత్తం ఈ కళేబరాల్ని పీకి తినేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇక్కడ గేట్లు ఉన్నాయి, గేట్లకి తాళాలు లేవు. దానివల్ల అనేక మంది సంఘ విద్రోహ శక్తులు, మందుబాబులు రాత్రిపూట ఈ శ్మశానాన్ని వేదికగా చేసుకొని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా చేసుకొని ఇక్కడ అనేకమైన సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం ద్వారా ఇటీవల కాలంలో ఒక హత్య కూడా ఇక్కడ జరగడం జరిగింది. మరి ఇవన్నిటిని నివారించాలంటే తప్పనిసరిగా పోలీసు పర్యవేక్షణ ఉండాలి. అలాగే సీసీ కెమెరాస్ పర్యవేక్షణ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే ఈ రాత్రిపూట లైటింగ్ పూర్తి ఈ శ్మశాన వాటికి, చావులమోదు శ్మశాన వాటికి లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలి. అలా కాకుండా ఎప్పుడో వేసినటువంటి రోడ్ల వలన, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వలన వర్షం పడినప్పుడు పూర్తిగా ఇది మునిగిపోయి చాలా దుర్గంధభరితం అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇవన్నిటినీ నివారించాలి అంటే ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక అభివృద్ధి కమిటీని కూడా ఈ శ్మశాన వాటికి వేయాలి. ఎందుకంటే తప్పనిసరిగా ఇది అభివృద్ధి చెందాలి. మరి మన చేరువలో ఉన్నటువంటి రాజమండ్రిలో కానీ, విజయనగరంలో కానీ ఈ కైలాస భూములు ఎంతో అందంగా తీర్చిదిద్దబడి ఉన్నటువంటి ప్రదేశాలు. మరి ఇక్కడ చూస్తే చాలా చాలా మనిషి కనీసం స్నానం చేసుకోవడానికి నీటి సదుపాయం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అన్నిటికీ మించి కాటికాపరులు ఇక్కడ సరిపోయినంత మంది లేరు. అసలు జీవీఎంసీ వాళ్ళు వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ చాలా పనిచేసేటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సరిపోయిన వ్యక్తులు కూడా లేకుండా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి మేము కోరేది ఏంటంటే, ఏవైతే ఈ సమస్యలన్నీ ఉన్నాయో ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని మేము వీక్లీ వినయపూర్వకంగా మా జిల్లా కమిటీ తరఫున బహుజన్ సమాజ్ పార్టీ కోరుతుంది. లేకపోతే దీన్ని ప్రజల్లో తీసుకెళ్తామనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. తప్పకుండా అండి. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో నాకు ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా కమిటీ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అధ్యక్షులు అందరూ కూడా ఉన్నారు. మరి వీళ్ళు కూడా వారి నియోజకవర్గాల్లో ఈ సమస్యలు సేకరణ చేశారు. తప్పనిసరిగా మా వాళ్ళు సేకరించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రధానంగా ఈ తాలూకా దీని తాలూకా సమస్యని అన్నింటినీ క్రోడీకరించి కలెక్టర్ గారికి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని మేము కోరుతామనే విషయాన్ని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియా సమావేశం జరిగింది. చైతన్య మాట్లాడుతూ తలుపులకు తాళం వేయించి సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి తాము మొదలెట్టిన యుద్ధం ఆపలేరని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య స్పష్టం చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన సంక్షేమ హాస్టళ్ల బండారం బయటపడి ఎక్కడ ప్రజాగ్రహం వెళ్ళబోగుతోందన్న భయంతోనే కూటమి ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటోందని ఆరోపించారు. తలుపులు మూసినా, పోలీసులతో కేసులు పెట్టినా విద్యార్థులను కలవకుండా, వారి సమస్యలపై పోరుబాట పట్టకుండా తమను ఆపడం ఎవరితరం కాదని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన సంక్షేమ హాస్టళ్ల బాట కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఎక్కడికక్కడ తిష్టవేసిన సమస్యలన్నీ వెల్లడి అవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్వాహకం ఫలితంగా దినదిన గండం 100 ఆయుష్లా మారిన వసతి గృహ విద్యార్థుల వాస్తవ దుర్భర జీవనం వెలుగులోకి రావడం, ఇటు విద్యార్థులు అటు వారి తల్లిదండ్రులు ఆగ్రహ ఆవేశాలు పెళ్లిబొక్కుతూ ఉండడం తదుపరి పరిణామాల నేపథ్యంలో అసలు స్టూడెంట్స్ యూనియన్ నేతలెవరిని లోపలికి రానివ్వకుండా తలుపులు మూసేయాలంటూ సంబంధిత శాఖాధికారులు వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ హాస్టల్ యొక్క పరిస్థితి దుస్థితి ఎలా ఉందంటే,
ఈరోజు పిల్లలు తినే ఆహారంలో నిజం కూడా బొద్దింకల భోజనం, కాలజల్ల కర్రీ, బల్లుల సాంబారు. ఈరోజు గురుకుల పాఠశాలలో విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుప్పట్లు, దోంతర్లు ఇప్పుడు వరకు కూడా పంపిణీ జరగలేదు. దీంతో పాటు విద్యార్థులకి దోమల దాటికి నేల మీద కట్టిక నేల మీద నిద్ర లేకుండా రాత్రులు గడుపుతాడు విద్యార్థులు స్వయంగా. అంతేకాదు అరకొర నిధులతో మెనులు పక్కన పెట్టి కుళ్ళిపోయిన కూరగాయలతో ఆహారం వండుతూ విలువైన విద్యార్థుల జీవితాలతో తెలగట్టమడతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు డైట్ కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కూడా సంవత్సరం పాటు నుంచి అందట్లేదని స్వయంగా విద్యార్థులు చెప్తున్న మాట. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇన్ని సమస్యల సిస్టమ్ ఉంటే కానీ కూటమి సర్కార్ కేవలం మాటలకే మాత్రమే పరిమితం అయిపోయింది. తప్పుబట్టింది. ఈ కూటమి సర్కార్ ఇప్పటికైనా మొద్దులు నిద్రవేయడం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు సుమారు 3,800 పైచులకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ గురుకుల పాఠశాలలో ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు సుమారు 6,35,000 మంది పైచులకు విద్యార్థులు ఈ గురుకుల పాఠశాల చదువుతుంటే నానా యాత్రలు పడతా ఉన్నారు. విద్యార్థులకు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి, దోంతర్లు కానివ్వండి, ప్లేట్లు కానీ, బకెట్లు కానీ, పెట్టెలు కానీ ఏ కూడా అందట్లేదు. అరకొర అందించడం జరుగుతుంది ఈ స్వయంగా ఈరోజు మేము పరిశీలించటంలో. అంతేకాదు మెను మనం చూసుకున్నట్లయితే రావాల్సిన కోడిగుడ్లు కానివ్వండి, చిక్కీలు కానివ్వండి, చికెన్ కానీ ఎక్కడ కూడా నాణ్యత లేదు. మనం చూసుకున్నట్లయితే వాళ్ళేమో పిల్లలు ఒక్కొక్క ఏసీ రూముల్లో ఒక్కరు నిద్రపోతున్నారు. ఇక్కడ పిల్లలు పడుకునే పరిస్థితి చిన్న చిన్న గదుల్లో మనం చూసుకున్నట్లయితే ఆ రూములు ఎలా ఉన్నాయంటే ఇక్కడ అన్ని హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ఎనకాపల్లిలో విజిట్ చేసినప్పుడు మినిమం బాత్రూమ్లతో డోర్లు లేవు. మనం చూసుకున్న పిల్లలకి ఇచ్చిన బ్యాగుల్లో కూడా నాణ్యత లేదు. చిరిగిపోయిన బ్యాగులు ఇచ్చి కూడా 1-2 నెలలు కూడా కాల. అదేవిధంగా పిల్లలు స్వయాన ఉంటున్న రూముల పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే 10x10 రూములో ఇంచుమించుగా 10 నుంచి 15 మంది పడుకున్న విద్యార్థులు. ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు. ఒకసారి మీరు చూడాలి, బాత్రూమ్లు ఇంచుమించుగా 200 మంది పైచులకు బాత్రూమ్లు ఉంటే ఒక తొట్టులో అక్కడ ఉండేది 4 ట్యాపులు. స్కూల్కి వెళ్ళాలంటే క్యూలో కట్టాలంటే తెల్లవారుజామున 5ంటికి లేచి క్యూలో ఉంటే కానీ పిల్లలు బాత్రూమ్ కానీ స్నానం చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఒక పక్క బట్టలు ఆరేసుకోవడానికి లేదు, బయట దండాలు వేసుకొని ఆరేసుకున్న పరిస్థితి. పిల్లల ఆరోగ్య పరిస్థితి మనం చూసేస్తే కుళ్ళిపోయిన కూరగాయలు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంక్షేమ హాస్టల్లో ఇదే పరిస్థితి. అన్నం తెలక అరకొర కడుపుతో పడుకుంటున్నారు. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు. ఆహారం ఎలా ఉందంటే మెత్తగా ఉడకలు అన్నంతో పెడతా ఉన్నారు. పిల్లలు సగం మంది ఇక్కడ చూడండి తినే అన్నం డస్ట్బిన్ వేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. అనకాపల్లి పట్టణంలో ల్యాండ్ పూలింగ్ లో 78 మంది రైతులకు న్యాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో అనకాపల్లి సబ్బవరం రోడ్లోని గోపాలకృష్ణ థియేటర్ వద్ద 2007లో ల్యాండ్ పూలింగ్ ను నిర్వహించి దాన్ని అర్ధాంతరంగా ఆపివేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం దీనికి సంబంధించి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మరియు దాడి రత్నాకర్ 78 మంది రైతులతో ఒక వినతి పత్రాన్ని జనవరి నెలలో చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరిగిందన్నారు. 2007లోని రైతులందరికీ జీపీఏ రూపంలో సుమారు 43 ఎకరాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రక్రియలో సహకరించినటువంటి వ్యవసాయదారుల సంఘం సభ్యులందరికీ ప్రభుత్వం తరఫున మంత్రివర్గ సభ్యుల అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టి సంయమనం పాటించినటువంటి అనకాపల్లి ప్రాంత రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగి అందరికీ లాభదాయకంగా ఉంటుందని తెలియజేశారు. అనకాపల్లి ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అనకాపల్లి సబ్బవరం రోడ్లో మరి అక్కడ పాత గోపాలకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఉండేటువంటి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ 2007వ సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి ఆ ల్యాండ్ పూలింగ్ మరి ఇవాళ సుమారు 18 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆ ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది ఆపివేయడం, అప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల ఈ ప్రక్రియని పక్కదారి పెట్టడం అనేటువంటిది జరిగింది.
మళ్ళీ దీని మీద కూటమి ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే జనవరి మొన్న 2025 జనవరిలో అప్పుడు నాన్నగారు దాడి వీరభద్రరావు గారు, నేను అందరం కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్ పూలింగ్లో సుమారు 78 మంది రైతులు ఉండిపోవడం జరిగింది. వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. వాళ్ళ ఆ రోజే రైతులందరూ కూడా జీపీఏల రూపంలో ఈ భూమిని అంతటినీ కూడా సుమారు 43 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఆనాడే ఆ జీపీఏ రూపంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా రైతులు అందరి తరఫున అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం, అంటే ఇప్పుడు ఏదైతే వివి రామన రైతు భారతి ఉందో ఆ వ్యవసాయదారుల సంఘం తరఫున మరి మేమే పూర్తి స్థాయి వాళ్ళ నాన్నగారు కానీ మన వ్యవసాయదారుల పెద్దలందరి సమక్షంలో కూడా రైతులందరినీ ఒప్పించి వాళ్ళ ఎంఓయూలు జీపీఏలు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఆ సమయంలో అప్పుడు సుమారుగా రోడ్లు కాలువలు కూడా 1,84,00,000 రూపాయలని ఆవేళ ప్రభుత్వం దాని మీద వెచ్చించడం, అక్కడ రోడ్లని డ్రైన్లని కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత మరి ఐఏఎస్ కోటేశ్వరరావు గారని ఆయన 2019లో వచ్చి ఈ పనులన్నీ కూడా ఆపివేయమని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడం వల్ల అప్పటి నుంచి కూడా ఆ పనులన్నీ కూడా నిలిపివేయబడ్డాయి. ఏదేమైనా మళ్ళీ ఇప్పుడు నిన్ననే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్ లో తీర్మానం చేసినట్టుగా నిన్ననే జూలై 30వ తారీఖున జీవో నంబర్ 145 దీన్ని నిన్ననే విడుదల చేయడం జరిగింది. మరి దీనిలో కూడా ప్రత్యేకంగా అనకాపల్లి చెర్లోపల్లి ఖండంలో ఉండేటువంటి భూమి ఏదైతే 58 ఎకరాల 18 సెంట్లు సంబంధించినంత వరకు ఈ జీవోని విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఏదైతే 2007లో మొదలు పెట్టబడిందో ఆ ప్రక్రియని మళ్ళీ కొనసాగించవలసిందిగా, ఏదైతే ఆ రోజు అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్లు అన్నీ కూడా యథావిధిగా రైతులకి, ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎకరాకి ఇచ్చినటువంటి రైతు ఒక్కొక్క ఎకరాకి 1600 గజాలు ఇవాళ అంటే డెవలప్డ్ అయిన లేఅవుట్ లోంచి 1600 గజాలు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి 1600 గజాలు ఇవ్వడానికి, అదనంగా 200 గజాలు కమర్షియల్ ఏరియా ఇవ్వడానికి ఈ జీవోలో దీన్ని స్పష్టంగా. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ మహిళలు చైల్డ్ భద్రత రక్షణ విషయంలో అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాల ప్రకారం కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి మండలాల మహిళా పోలీసులకు జగ్గంపేట సర్కిల్ ఆఫీస్ వద్ద మోటివేషన్ సమావేశం సిఐ వైఆర్కే ఏర్పాటు చేశారు. జిఎంఎస్కేలకు గ్రామాల్లోని మహిళా సోదరీమణులు అందరూ మహిళలకు రక్షణ కవచంలా ఉన్న శక్తి యాప్ను డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించాలని వారికి మార్గనిర్దేశం చేయడంపై ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ ఈగల్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగిందని మహిళా పోలీసులు తరచూ విద్యా సంస్థలను విజిట్ చేస్తూ ఈగల్ క్లబ్ సభ్యులతో మమేకమై విద్యా సంస్థలు, పరిసరాల్లో ఎటువంటి గంజాయి లాంటి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు లేకుండా చూడాలని వారికి మార్గనిర్దేశం చేయడం జరిగిందన్నారు. ప్రతి విద్యా సంస్థల్లో మీటింగ్లు పెడుతూ ఎటువంటి ర్యాగింగ్ కానీ, ఈవిటీసింగ్ కానీ లేకుండా చూడాలని, విద్యా సంస్థలు వదిలేటప్పుడు మరియు విద్యా సంస్థల విరామ సమయాల్లో ఖచ్చితంగా విద్యాలయాల దగ్గర ఉండి ఎటువంటి ర్యాగింగ్, ఈవిటీసింగ్ జరగకుండా విద్యార్థులకు భరోసా కల్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లికి చెందిన జగ్గంపేట సర్కిల్ జిఎంఎస్కేలు పాల్గొన్నారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏలేశ్వరంలో గొల్లలమెట్ట నందు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 92/1లో 10 సెంట్ల భూమిని తంగేటి వీరబాబు అనే వ్యక్తి ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారని, ఈ విషయాన్ని కమిషనర్ సత్యనారాయణకు తెలియజేసినా ఏమీ పట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కడుతుంటే అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేస్తూ ఉండడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు. భవన నిర్మాణపు పనులు జరుగుతున్నా సరే నిర్మాణపు పనులు ఆపేసినట్లు హైకోర్టుకు చెప్పడం జరిగిందని, మళ్లీ అదే కమిషనర్ డూప్లికేట్ పట్టా ఉందని కూడా కోర్టుకి చెప్పడంతో పలు అనుమానాలు ఉన్నాయన్నారు. అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ నిబంధనలను నిర్వీర్యం చేస్తున్న ఏలేశ్వరం నగర పంచాయతీ
కమిషనర్పై కోర్టు ధిక్కరణ కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నామని కొసిరెడ్డి గణేష్ అన్నారు. మహిళా నాయకురాలు గండేటి నాగమణి మాట్లాడుతూ నగర పంచాయతీలో పలు చోట్ల అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు నాగులపల్లి శంకర్, గోనాపు సాయి, వల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ పార్టీ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలాసురం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టవలసి వచ్చింది. అయినా ఏలాసురంలో గొల్లమెట్ట ప్రాంతంలో 92/1 సర్వే నెంబర్లో 10 సెంట్లు భూమి దంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది. సమాచార చట్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడంటే నోటీస్ కూడా ఇచ్చాడు. వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేవు, ఆ బిల్డింగు కట్టినాకే అని కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు కాపీ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత మేము ఆ బిల్డింగ్ కట్టేస్తున్నాడండి, మీరు ఆపినా ఆగలేదు, మరి ఏంటి చర్యలు తీసుకోవాలి కదా అంటే నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, నాకు అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇవన్నీ అని చెప్పుకొచ్చాడు. మరి ఏంటండి, ఒక పేదవాడు ఎవడన్నా, ఒక సామాన్యుడు ఏదన్నా ఇల్లు కట్టుకుంటుంటే నీకు పర్మిషన్లు ఏమైనా ఆపేస్తారు? అలాగే కైలాసంలో కృష్ణారావు అనేటువంటి ఒక వ్యక్తి శరణ్య హోల్సేల్ కిరాణా షాప్ పక్కన బిల్డింగ్ ఒకటి కట్టుకుంటా ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని ఆపించేశారు. అందుకు న్యాయం, దంగేటి వేరుపోకు న్యాయం అని కూడా అడగడం జరిగింది. కానీ ఆ యొక్క సమస్యను పట్టించుకోలేదు. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా మేము తేవడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే హైకోర్టు వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు అలాగే ఇస్తారు, వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేస్తుంటారని హైకోర్టును కూడా ఎటకారంగా అతను ధిక్కరిస్తూ అతను అవహేళన కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇది ఒకటే కాదు, కోర్టు ధిక్కరణ. ఆయన నగర పంచాయతీకి ఎదుర్కొంటా చెరువు ఒకటి ఉంది. ఆ చెరువులోని 2 బిల్డింగ్లు, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. మరి ఆయన లంచం తీసుకుంటున్నాడో తెలియదు, మరి ఫార్మాలిటీ తీసుకుంటున్నాడో తెలియదు, మరి ఎందుకైనా ఊరుకుంటున్నాడో మాకు అర్థం కావటం లేదు ఆయన పరిస్థితి. అయినా ఈ యొక్క కైలాసం నగర పంచాయతీ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. నా పేరు గంటే నాగమణి, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ కార్యదర్శిని. మరి ఈరోజు ప్రెస్ మీటు పెట్టడం కారణం ఏంటంటే మరి ఏలాసురం మండలం ఏలాసురం గ్రామంలో నగర పంచాయతీకి చెందినటువంటి కమిషనర్ గారు పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న దాన్ని ఎన్ని సెంట్ల భూమిలో ఎంత కడుతున్నారో దానికి ఇంత రేట్ అనేసి వాళ్ళు డబ్బులు కడితేనే కానీ వాళ్ళు పని చేయడం ఆఫ్ చేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆక్రమించిన దాంట్లో 10 సెంట్లలో బిల్డింగ్ కడుతున్నాడు అనేసి తెలియపరిచినా సరే ఆయన లెక్కలేని రీతిగా కోర్టుని కూడా ధిక్కరించి మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటానా ఆయన మాట ధోరణ బాగోలేదు. ఒక పంచాయతీకి సంబంధించి ఒక నాయకత్వం వహించి అయినా ఆ రీతిగా మాట్లాడితే పేదోళ్ళకి ఇంకే న్యాయం చేస్తారనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఆ కట్టడాన్ని ఆఫ్ చేసి దాని మీద చర్యలు తీసుకోకపోతే కమిషనర్ గారి మీద తగినంత చర్య తీసుకోవాలనేసి మేము మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరచడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం అనుమతి పొందిన మద్యం వ్యాపారులు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పెదపూడి మండల పరిధిలో మద్యం షాపులను టార్గెట్ చేస్తూ తరచుగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న ఆరోపణలు తప్పు అని మద్యం వ్యాపారం చేస్తున్న వైసీపీ నాయకులు ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రతిష్టను భగ్నం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే చౌకబారు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో సోలో వీడియోలు విడుదల చేస్తూ ఎమ్మెల్యే నల్లమిల్లిపై పలు నిరాధార ఆరోపణలు చేయడం జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మద్యం షాపులను టార్గెట్ చేస్తూ వైన్ షాపులు యజమానుల నుండి నల్లమిల్లి ముడుపులు అందుతున్నాయంటూ పదే ఆరోపిస్తున్నారు. అయితే ఆయన చేస్తున్న ఆరోపణలు తప్పు అని, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ పెదపూడి మండలంలోని 5 మద్యం షాపుల యజమానులు మీడియాకు వివరించారు.
వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పెద్దపూడి మండలంలో వైన్ షాప్ నిర్వహిస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మమ్మల్ని ఏ విధమైన డబ్బులు డిమాండ్ చేయలేదని, మేము వారికి ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదని, ఎమ్మెల్యేని ఏ సందర్భంలోనూ కూడా కలవలేదని మద్యం షాపు నిర్వాహకులే పెద్దపూడి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మద్యం షాపులను దక్కించుకుని లక్షల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్న వ్యాపారులను మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మమ్మల్ని రోడ్డు మీద పడేయొద్దని హితవు పలికారు. నమస్తే అండి, మేము ఐస్ షాపులు పెద్దపూడి షాప్ నుంచి మాట్లాడుతున్నాం. పెద్దపూడి మండలం అండి, బ్రాంచ్ షాప్ ఓనర్స్ అండి. మేము ఎవరికి ఏ ముడుపులు చెల్లించలేదండి. మాజీ ఎమ్మెల్యే గారు ఏ ముడుపులు చెల్లించారు అది అని ఆరోపణ చేస్తున్నారు. మేము ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచే ఎన్నికయ్యామండి. ఇంద్రపాలెం మేము ఆల్రెడీ ఆ గ్రామ ప్రెసిడెంట్ కూడా నేను. అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా మాకు ఎటువంటి ముడుపులు కానీ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎవరో కార్యకర్త కానీ అడగలేదు, మాకు ఎవరో ఇచ్చేయలేదని. మమ్మల్ని వ్యాపారం చేసుకుంటేలాగా చూడండి సార్, మాకు ఆరోపణలు చేసి మా వ్యాపారాల మీద ఇది పెట్టద్దు అని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అండి మిర్యాల సత్యమల్లికార్జునరావు అండి, పెద్దపూడి మండలం ఏపిత్రం షాప్ ఓనర్ అండి. ఇప్పుడు వచ్చి మేము ఎప్పుడు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కలలేదండి, ఈ షాపుల నిమిత్తం ప్రకారం ఎప్పుడు. అటువంటిది మేము ఆయనకి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవండి. అలాంటిది మీ రాజకీయ లబ్ధి కోసం మా వ్యాపారస్తులను లాగొద్దని మేము మరీ చెప్తున్నాం. మీ 5 ఓనర్ల పెద్దపూడి మండలానికి మాకు ఏ కూటమి నాయకులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఏ రకంగానే ప్రలోభ పెట్టలేదండి. కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం మాత్రం మమ్మల్ని లాగొద్దని మేము ఇదే చెప్తున్నాం. అదండి, ఎవరు మాత్రం మమ్మల్ని ఏం లాగలేదు. మాకు మొత్తం అన్ని ఆర్డర్ వచ్చిన వల్ల మేము వ్యాపారం చేసుకుంటున్నాం. పెద్దపూడి మండలం బ్రాండ్ షాప్ నుంచి మాట్లాడుతున్నాం అండి. హలో, పెద్దపూడి మండలం బ్రాండ్ షాప్ నుంచి మాట్లాడుతున్నాం అండి. పెద్దపూడి మండలంలో 5 బ్రాండ్ షాపులు ఉన్నాయండి. 5 బ్రాండ్ షాపులు ఉంటారు, ఇక్కడ ఉన్నామండి అందరూ. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఆయన ఎప్పుడూ మీకు కలలేదు బ్రాండ్ షాపుల తరఫున. ఎప్పుడు ఎన్డీఏ నాయకులు కానీ ఎవరు కానీ మా బ్రాండ్ షాపుల దగ్గరికి వచ్చి ఏ డిమాండ్ చేయలేదు, ఎప్పుడు ఏమి అడగలేదు కూడా. కనీసం వాటర్ బాటిల్ కూడా ఇప్పుడు అడగలేదు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మా వ్యాపారస్తుల జోలికి రావద్దండి సత్యనారాయణ గారు, దయచేసి. మాకు ఎప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎన్డీఏ నాయకుల ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ మాకు డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది, గెజెట్ ఇచ్చింది. దాని ప్రకారం మేము షాపులు పడుకున్నాం, రన్ చేసుకుంటున్నాం తప్ప మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. రాజకీయ పరంగా కానీ ఎన్డీఏ నాయకుల వల్ల కానీ మాకు ఏ ఇబ్బంది లేదు. మాకు అన్ని రకాలుగా మా పని మేము చేసుకుపోతున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఏమి ముడుపులు కానీ ఏమి ఎవరికి కార్యకర్త కూడా ఎవరికి ఏమి ఇవ్వలేదు. మేము ఎవరేమి మమ్మల్ని అడగలేదు, మేము ఇవ్వలేదు కూడా. మాకు దయచేసి మా వ్యాపారస్తుల జోలికి ఎవరు రావద్దండి. వైసీపీ నాయకులు కానీ సత్యనారాయణ గారు కానీ అందరికీ దయచేసి చెప్తున్నామండి, మమ్మల్ని వ్యాపారంలో చేసుకునేవ్వండి. దయచేసి మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. పెద్దపూడి మండలం 5 షాపుల నుంచి మాట్లాడుతున్నాండి. మరి గన్నేటి షాప్ అండి. మీరు సత్యనారాయణ గారు మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎప్పుడూ మేము కలలేదండి. బ్రాండ్ షాప్ నిమిత్తం మేము 5 షాపుల వాళ్ళు పెద్దపూడి మండలం వాళ్ళు. ఆయన మాకు తెలియదు. మేము ఈ బ్రాండ్ షాపుల పరంగా ఆయన ఎప్పుడు మేము కలలేదండి. ఇప్పటికే బ్రాండ్ షాపులు చాలా లాస్లో ఉన్నాయండి, నాశనం అయిపోయింది, రోడ్డు మీద పడిపోయింది. మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. మీరు ఏమైనా రాజకీయాలు అంటే చూసుకోండి, మా వ్యాపారాల జోలికి రావద్దండి. మీరు మాకు అన్ని విధాలుగా ఏవైనా ఇబ్బంది లేకుండా మాకు చూడండి. మాకు ఎమ్మెల్యే వల్ల మాకు ఎప్పుడు ఏమీ లేదు. ఆయన మమ్మల్ని ఎప్పుడే వాడలేదు, మేము ఎప్పుడు ఆయన కలలేదు. ఎన్డీఏ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు మేము కలలేదు, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కలలేదు. మాకు ఏ ఇబ్బందులు లేవండి. మేము వ్యాపారం అసలు ఫుల్ లాస్లో ఉన్నామండి. అసలు వ్యాపారం లేదండి, లాస్లో ఉన్నాం, రోడ్డు మీద పడిపోవండి. మమ్మల్ని మీ రాజకీయ లబ్ధి కోసం మీ ట్రిక్ల కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. రాజకీయాలు అంటే మీరే చూసుకోండి, మాకు ఏ విధమైన సంబంధం లేదండి. నమస్కారం అండి. ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారిగా పంజాబ్, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజం నాటిందని ఆరోపించారు. దీన్ని దేశం మొత్తం మీద మోదీ దళితుల్ని విభజించి పాలించాలనే దురుద్దేశంతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను అమలుకు పూనుకున్నాడని ఆరోపించారు. 100లో 4గురికి ఇచ్చే ఈ ఫలాలను ఎస్సీ జాబితాలో ఉన్న 1108 మంది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని మోదీని ప్రశ్నించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని, ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటూ ఉంటే మాలల హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి మాలలకు అన్యాయం జరుగుతూ ఉన్నా
ముద్దులతో సరిపెట్టడం తప్ప ఏనాటికి స్పందించలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకునే వరకు శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేని పక్షంలో మాల సామాజిక వర్గం భవిష్యత్తులో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్ బాబు, కూచుకొండ బాబు, నెల్లి సూరిబాబు, తనికళ్ల నాని, యమ్ముల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులకి ఐక్యతపై కుట్ర జరుగుతోంది మిత్రులారా. ఇది ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు సమన్యాయం పేరుతో మోడీ గారు, చంద్రబాబు నాయుడు, అలాగే ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్ట్ లో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిపై మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా గాంధీ మార్గంలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇక చేయడానికి ఏముందని చెప్పేసి మరి జనం అంతా అనుకుంటా ఉన్నారు. మన నుంచి కనీసం ప్రతిస్పందన లేదు మిత్రులారా. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మిత్రులారా. మనం మాట్లాడకపోతే వాళ్ళు చేసినటువంటి దొంగ చట్టాలే నిజమైన చట్టాలుగా మారిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే వారు చట్టాలు చేశారు కదా, మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు. తప్పు మిత్రులారా. అది అందుకని అంబేద్కర్ సాబ్ ఏం చెప్పాడంటే, రిలెంట్లెస్ ఫైట్, గో ఫర్ ఇన్సెసెంట్ ఫైట్. నిరంతరం పోరాడండి అని చెప్పాడు. దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా. అంతే. అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా, మనకెందుకులే నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు. అంబేద్కర్ సాబ్ చెప్పారు, పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు. పే బ్యాక్ టు ద సొసైటీ వద్దులని ఆయన మీ కుటుంబాలను అట్లీస్ట్ బాగా చూసుకోండి. మీరేమీ మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు. ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాక్టెంట్గా కింద తొక్కేస్తూ ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే, మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కలిపేస్తారు మిత్రులారా. రండి, తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే 100లో 4 బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా. అంటే మనలను మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను 59 కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమంగా పంచుతాడట మిత్రులారా. ఇది సాధ్యమేనా? దేశం మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలో ఒక స్టెప్ ముందన్నమాట నిజమే మాదిగల కన్నా. కానీ ఓవరాల్ గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే. మీరు ఒకసారి ఆలోచించండి. మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా. దేశం మొత్తం మాదిగలైనప్పుడు మరి కాంశీరామ్ గారు ఒక మాట అన్నారు, యా ఆర్యస్థాన్ నహీ హై, ఏ చమర్స్థాన్, ఇది మాదిగల దేశం, ఆర్యుల దేశం కాదన్నారు. ఇంత డామినేషన్ ఉన్నప్పుడు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాలలో ఒక స్టెప్ ముందున్నారని, మాలలో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి రిజర్వేషన్ అంతా దొబ్బేస్తున్నారని, ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసి మన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు, మేల దళితుల మేనమామ, మాలలో హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలోనే రిజర్వేషన్ దొబ్బేస్తున్నారని చెప్పేసి మన మీద బ్రాండ్ వేసి మనల్ని దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఎవరు నోరు మెదపకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మిగతా సమాజంలో వర్గాలు నిజమే దొంగలేమో మాలాళ్ళు, ఈ రిజర్వేషన్ అంతా వాళ్ళే తినేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. ఇక నేను కళ్ళు తెరవండి, నేను ముందుంటాను, రండి, మనమంతా కలిసి పోరాటం చేద్దాం. ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి, కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. కళ్ళు తెరవండి, విషయం తెలుసుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. సుప్రీంకోర్టు తీర్పుని మనం గౌరవిద్దాం, పార్లమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం. అవసరమైతే మోడీని ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి దించేద్దాం మిత్రులారా. రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో, అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చరిత్ర కానీ ఏమీ తెలియదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం కులరహిత సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తోంది, వెల్లడించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం. ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్.
స్మార్ట్ మీటర్లు ఆపాలి, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి డిమాండ్ చేసిన విజయవాడ 50వ డివిజన్ కార్పొరేటర్ మోయి సత్యబాబు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.